హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్యమ్ అండ్ ఎవ్రీథింగ్. నా పేరు బిందు. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నేను ఆర్య రిలేటెడ్ అండ్ లైఫ్ స్టైల్ రిలేటెడ్ వీడియోస్ చేస్తాను. ఇఫ్ యూ గైస్ ఇంట్రెస్టెడ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్ ఆర్యమ్ అండ్ ఎవ్రీథింగ్. ఈ వీడియోలో రొమ్టాయిడ్ ఆర్థరైటిస్ కి ఇంపార్టెంట్ బ్లడ్ టెస్ట్లు ఏమేమి చేస్తారో డిస్కస్ చేద్దాం. సో లెట్స్ గో ఇన్ టు ద వీడియో. యాక్చువల్లీ మనకి ఏదైనా ప్రాబ్లం ఉండి మనం హాస్పిటల్కి వెళ్తే చాలా బ్లడ్ టెస్ట్లు రిపోర్ట్స్ అంటారు, ఏవేవో అంటారు కదా. అప్పుడు ఒకనొక టైంలో మనం కూడా అనుకుంటాం, అబ్బాయి ఏంటి వీళ్ళు ఇన్ని బ్లడ్ టెస్టులు చేయించుకోమంటారు, ఇన్ని టెస్టులు రాసేస్తారు అని మనలో అందరం అనుకుంటాం కదా. కానీ వాళ్ళు రాసే ప్రతి బ్లడ్ టెస్ట్ వెనకాల ప్రతి దానికి ఒక్కొక్కటి రిలేట్ అయి ఉంటుంది. అవి మనకు ఎక్స్ప్లెయిన్ చేసేకి వాళ్ళకి అంత టైం ఉండదు కాబట్టి వాళ్ళు కూడా రాసి ఇచ్చేస్తారు. మనం కూడా వాళ్ళని అబ్బా హాస్పిటల్కి వస్తే ఇన్ని టెస్టులు రాస్తారు, ఇది అవసరం ఉందా లేదా అన్నా కూడా రాస్తారు అని అనుకుంటూ ఉంటాము. బట్ ప్రతిదానికి ఒక రీజన్ అంటూ ఉంటుంది. యాక్చువల్లీ ఈ రొమ్టాయిడ్ ఆర్థరైటిస్లో కూడా ఇంతే అనమాట. మనకు ఈ సిమ్టమ్స్ అని మనం ఫస్ట్ టైం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మనకు కూడా బోలెడన్ని బ్లడ్ రిపోర్ట్స్ తీసుకురమ్మని చెప్తారు. అందులో కొన్ని మెయిన్ ఇంపార్టెంట్ బ్లడ్ టెస్ట్లు వాళ్ళు ఏమేమి చేస్తారో అన్నది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. యాక్చువల్లీ ఈ టాపిక్ కొంచెం క్రిటికల్ అండ్ అండర్స్టాండ్ చేసుకోవడానికి కూడా కొంచెం క్రిటికల్గా ఉంటుంది. వీలైనంతగా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఈ బ్లడ్ టెస్ట్ల గురించి. అవి ఏంటంటే సిఆర్పి, యూరిక్ యాసిడ్, విటమిన్ డి, ఈఎస్ఆర్, ఆర్ఏ ఫ్యాక్టర్, ఏఎన్ఏ టెస్ట్ అండ్ యాంటీ సిసిపి టెస్ట్ అని ఉంటుంది అనమాట. ఇవేంటంటే వెరీ ఇంపార్టెంట్ టెస్ట్ అనమాట. ఏదైనా మనకు ఈ ఆర్థరైటిస్ సిమ్టమ్స్ రాగానే మనకు ఖచ్చితంగా ఈ బ్లడ్ టెస్టులు చేయించుకోమని సజెస్ట్ చేస్తారు. ఇది ఎందుకు చేస్తారు, ఒక్కొక్క టెస్ట్ వల్ల ఏం తెలుస్తుంది అనేది డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ వచ్చి సిఆర్పి అనమాట. సిఆర్పి అంటే సి రియాక్టివ్ ప్రోటీన్ టెస్ట్. సో ఈ టెస్ట్ వల్ల ఏం తెలుస్తుందంటే మన బాడీలో ఏ లెవెల్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్ ఉంది అని చెప్పి తెలుస్తుంది. సో మీకు తెలిసిందే కదా, మనకు ఆర్థరైటిస్ ఉంది అంటే మన బాడీలో ఇన్ఫ్లమేషన్ ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. సో మన బాడీలో ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు మన లివర్ ఒక ప్రోటీన్ని ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. అలా ఆ ప్రోటీన్ ఏ లెవెల్లో ఉందని తెలుసుకుంటే దాన్ని బట్టి మన బాడీలో ఏ లెవెల్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్ ఉంది అని చెప్పి మనం తెలుసుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, అండ్ ఈ సి రియాక్టివ్ ప్రోటీన్ మనకు ఎక్కువ ఉన్నంత మాత్రాన మనకు ఆర్థరైటిస్ ఉంది, ఆర్థరైటిస్లో ఒక టైప్ ఆఫ్ ఆర్థరైటిస్ ఉంది అన్నది కాదనమాట. ఈ సి రియాక్టివ్ ప్రోటీన్ ఏంటంటే డిఫరెంట్ మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ సి రియాక్టివ్ ప్రోటీన్ అనేది కొంతమందిలో ఎక్కువ చూపిస్తుంటుంది. లైక్ మనకు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ, లేదంటే ఏమన్నా స్కిన్ ఇన్ఫెక్షన్స్ కానీ, అండ్ కొంతమందికి క్యాన్సర్స్ ఉంటాయి కదా, కొన్ని రకాల క్యాన్సర్స్కి కూడా ఈ సి రియాక్టివ్ ప్రోటీన్ అన్నది ఎక్కువ చూపిస్తుంది అనమాట. ఈ సి రియాక్టివ్ ప్రోటీన్స్ మనకు ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా మనం డిసైడ్ చేయలేము మనకు ఆర్థరైటిస్ ఉందా లేదా అని చెప్పి. మన సిమ్టమ్స్ అండ్ ఈ రిపోర్ట్స్ ని బేస్ చేసుకొని డాక్టర్స్ ఒక కన్క్లూజన్ కి వస్తారనమాట, మనకు యాంటీ ఇన్ఫ్లమేషన్ డిసార్డర్ ఉందా లేదా అని చెప్పి. సో ఇప్పుడు నేను చెప్పే ప్రతి టెస్ట్ కూడా ఇలానే ఉంటుంది. సో మీరు కొంచెం కన్ఫ్యూజన్ అవ్వకుండా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చి యూరిక్ యాసిడ్. ఈ యూరిక్ యాసిడ్ ఏంటంటే మన బాడీలోనే ప్రొడ్యూస్ అవుతుంది. అది కాకుండా మనం తీసుకునే ఫుడ్ నుంచి కూడా ఇది కొంచెం వస్తుంది అనమాట. బేసికలీ యూరిక్ యాసిడ్ ఏంటంటే మన బ్లడ్ లోనే డిసాల్వ్ అయిపోతుంది, ఆర్ ఎల్స్ మన కిడ్నీ దాన్ని ఫిల్టర్ చేసేస్తుంది అనమాట. బట్ కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ ఆటో ఇమ్యూన్ డిసీజ్ అలా ఉన్న వాళ్ళకి ఏంటంటే మన బాడీ కొంచెం ఎక్కువ యూరిక్ యాసిడ్ ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. సో అలాంటప్పుడు ఈ యూరిక్ యాసిడ్ అంతా ఏమైపోతుందంటే మన జాయింట్స్ దగ్గర ఫామ్ అయిపోతుంది. సో అలా ఫామ్ అయిపోయినప్పుడు ఏమైపోతుందంటే అది బాగా లైక్ ఉబ్బిపోయినట్టు ఉంటుంది అనమాట. అక్కడంతా ఆ యాసిడ్ ఫామ్ అయిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే మనకు చాలా పెయిన్ రావడం, అసలు జాయింట్ మూవ్మెంట్ కూడా ఇబ్బంది చేసేస్తుంది అనమాట. సో ఈ యూరిక్ యాసిడ్ బ్లడ్ టెస్ట్ ఏం చేస్తుందంటే మన బాడీలో ఏ లెవెల్ ఆఫ్ యూరిక్ యాసిడ్ ప్రొడ్యూస్ అవుతుంది అండ్ అది ఏ లెవెల్లో ఉందని చెప్పి తెలుసుకోవడానికి హెల్ప్ అవుతుంది. సో దీన్ని బట్టి మనకు ఫర్దర్ గా మెడికేషన్స్ అవి సజెస్ట్ చేస్తారనమాట. నెక్స్ట్ వచ్చి ఈఎస్ఆర్ టెస్ట్. ఈ ఈఎస్ఆర్ టెస్ట్ ఏం చేస్తుందంటే మన బాడీలో ఏ లెవెల్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్ ఉందా అని చెప్పి తెలుసుకోవడానికి మనం చూస్తాము. ఈఎస్ఆర్ ఓన్లీ రొమ్టాయిడ్ ఆర్థరైటిస్ మాత్రమే కాదు, ఇంకా అదర్ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ కూడా ఈ ఈఎస్ఆర్ లెవెల్ అనేది చెక్ చేస్తూ ఉంటారు. అండ్ ఈఎస్ఆర్ మన మెడికేషన్ మన బాడీ మీద ఎలా వర్క్ చేస్తుంది అనేది కూడా హెల్ప్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ మనకు రొమ్టాయిడ్ ఆర్థరైటిస్ ఉందనుకోండి, మనకు డాక్టర్ సమ్ ట్రీట్మెంట్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు కదా. ఆ ప్రాసెస్ స్టార్ట్ చేశాక అసలు మన బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది ఏంటి అన్నది ఒక మన సిమ్టమ్స్ ని బట్టి గ్రాఫ్ చేసుకుంటారు.
అండ్ ఆల్సో ఈఎస్ఆర్ లెవెల్స్ ని కూడా చెక్ చేస్తూ ఉంటారన్నమాట. సో దట్ మన బాడీ ట్రీట్మెంట్ కి ఎలా రెస్పాండ్ అవుతుంది ఏంటి అన్నది డాక్టర్స్ ఒక కంక్లూజన్ కి వస్తారు. నెక్స్ట్ వచ్చి విటమిన్ డి టెస్ట్. జనరలీ ఆర్థరైటిస్ సింటమ్స్ తో ఎవరైనా హాస్పిటల్ కి ఫస్ట్ సజెస్ట్ చేసేది వచ్చి విటమిన్ డి టెస్ట్ అనమాట. సో ఈ విటమిన్ డి తక్కువ అయితే కూడా మనకు జాయింట్ పెయిన్స్ రావడం, స్టిఫ్నెస్ రావడం ఇలాంటివన్నీ జరుగుతాయి అనమాట. ఇదేంటంటే ఒక ప్రైమరీ డెఫిషియన్సీ అనమాట. సో అందుకోసం అని చెప్పి ఫస్ట్ ఎవరు ఈ ఆర్థరైటిస్ సింటమ్స్ అని హాస్పిటల్కి వెళ్ళగానే విటమిన్ డి టెస్ట్ చేస్తారు. ఇన్ కేస్ విటమిన్ డి తక్కువ ఉందంటే ఫస్ట్ దానికి మెడికేషన్ స్టార్ట్ చేస్తారు అనమాట. సో దట్ చూస్తారు వీళ్ళకి విటమిన్ డి వల్ల ఏ సిమ్టమ్స్ వస్తున్నాయా అని చెప్పి. ఇన్ కేస్ ఈ విటమిన్ డి నార్మల్ లెవెల్స్ లో ఉంది అయినా కూడా సిమ్టమ్స్ వస్తున్నాయంటే అప్పుడు సమ్ అదర్ ప్రాబ్లం ఉందని చెప్పి డిసైడ్ అవుతారు అనమాట. సో అందుకే ఈ విటమిన్ డి టెస్ట్ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. ఇప్పటి వరకు నేను చెప్పిన టెస్ట్లు అన్నీ కూడా మనకు ఏదన్నా ఆటో ఇమ్యూన్ డిసార్డర్ ఉంది అంటే ఇవి మనం ఫ్రీక్వెంట్ గా చేయించుకుంటూనే ఉండాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఏనే ఉందనుకోండి, మనం ఈ బ్లడ్ టెస్ట్లన్నీ మనకు ఎవ్రీ 3 months కానీ ఆర్ మన డిసీజ్ యాక్టివిటీని బట్టి 6 months కానీ మనకు ఇవి చేయించుకోమని సజెస్ట్ చేస్తారు. సో దట్ మన బాడీ ట్రీట్మెంట్ కి ఎలా రెస్పాండ్ అవుతుంది అని చెప్పి ఒక గ్రాఫ్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు చెప్పే బ్లడ్ టెస్ట్లు ఏంటంటే ఇవి ఎవ్రీ 3 months కి 6 months కి చేయించుకోవాల్సిన అవసరం ఉండదు. యాక్చువల్లీ డాక్టర్స్ కూడా సజెస్ట్ చేయరు అనమాట. ఇవేంటంటే బేసికలీ ఓన్లీ వన్స్ చేస్తారు. మనం ఫస్ట్ టైం సింటమ్స్ ఉంది అని హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నేను చెప్పే బ్లడ్ టెస్ట్లని సజెస్ట్ చేస్తారు అనమాట. ఇంకోటి ఏంటంటే ఇన్ కేస్ చాలా ఇయర్స్ అయిపోయి చాలా ట్రీట్మెంట్ ప్రాసెస్ అయిపోయి అండ్ దెన్ మీకు సడన్ గా ఉన్నట్టుండి మీ బాడీలో ఏమన్నా చేంజెస్ వస్తే, మీ సింటమ్స్ ఏమన్నా డెవలప్ అయ్యాయి, ఎక్కువ డెవలప్ అయ్యాయి, బాడీ ట్రీట్మెంట్ కి రెస్పాండ్ అవ్వట్లేదు అనుకున్నప్పుడు మాత్రమే ఇవి మళ్ళీ రిపీట్ చేసే అవకాశం ఉంటుంది అనమాట. మోస్ట్లీ ఇవి స్టార్టింగ్ వన్స్ మాత్రమే చేయిస్తారు. సో ఇప్పుడు అవేంటో చూసిద్దాం. ఆర్ఏ ఫ్యాక్టర్ ఏంటి అంటే రొమ్థాయిడ్ ఆర్థరైటిస్ ఫ్యాక్టర్ అనమాట. ఈ టెస్ట్ వల్ల మనకు రొమ్థాయిడ్ ఆర్థరైటిస్ ఫ్యాక్టర్ ఏ లెవెల్లో ఉంది మన బాడీలో అని చెప్పి తెలుస్తుంది. సో ఈ టెస్ట్ ఏంటంటే కొంచెం ట్రికీ అర్థం చేసుకోవడానికి. సో ఈ టెస్ట్ లో ఏంటంటే ఇప్పుడు మనకు రిపోర్ట్ లో ఆర్ఏ ఫ్యాక్టర్ ఎక్కువ వచ్చింది అనుకోండి అండ్ మనకు సింటమ్స్ కూడా ఉంటే ఓకే వీళ్ళకి రొమ్థాయిడ్ ఆర్థరైటిస్ ఉంది అని చెప్పి డిసైడ్ చేస్తారు. కొంతమందిలో ఏంటంటే ఆర్ఏ ఫ్యాక్టర్ లెవెల్ అనేది తక్కువే చూపిస్తుంది, నార్మల్ చూపిస్తుంది, అయినా వాళ్ళకి సిమ్టమ్స్ ఉంటాయి. ఇలా ఉన్నప్పుడు కూడా వాళ్ళకి రొమ్థాయిడ్ ఆర్థరైటిస్ ఉంది అని చెప్పి డిసైడ్ చేస్తారనమాట. అండ్ ఇంకో సిచ్యువేషన్ ఏంటంటే వాళ్ళకి ఆర్ఏ ఫ్యాక్టర్ ఎక్కువ చూపిస్తుంది కానీ వాళ్ళకి ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు. ఇలాంటప్పుడు వాళ్ళకి ఆర్ఏ ఉందా అంటే లేదు, వాళ్ళకి ఆర్ఏ ఉండదు. మరి వాళ్ళకి ఎందుకు ఆర్ఏ ఫ్యాక్టర్ ఎక్కువ చూపిస్తుంది అంటే దీనికి వేరియస్ అదర్ రీజన్స్ కూడా ఉంటాయి అనమాట. కొన్నిసార్లు కొన్ని మెడికేషన్స్ వేసుకోవడం వల్ల కూడా మనకు ఆర్ఏ ఫ్యాక్టర్ ఎక్కువ చూపిస్తుంది. ఆర్ ఎల్స్ కొంతమందికి సివియర్ స్కిన్ ఇన్ఫెక్షన్స్ కానీ లేదంటే సమ్ అదర్ వైరల్ ఇన్ఫెక్షన్స్ రీసెంట్ గా వచ్చి ఉంటాయి. అలాంటప్పుడు ఈ బ్లడ్ టెస్ట్ చేసుకుంటే కూడా అప్పుడు కూడా వాళ్ళకి ఆర్ఏ ఫ్యాక్టర్ ఎక్కువ చూపించే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ కొన్ని క్యాన్సర్ ట్రీట్మెంట్స్ వల్ల లేదంటే కొన్ని క్యాన్సర్ టైప్స్ ఉన్న వాళ్ళకి కూడా ఆర్ఏ ఫ్యాక్టర్ ఎక్కువ చూపించే అవకాశం ఉంటుంది అనమాట. సో ఆర్ఏ ఫ్యాక్టర్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా మనకు ఆర్థరైటిస్ ఉంది అని చెప్పి కన్ఫర్మ్ గా డిసైడ్ చేయలేరు. మన సిమ్టమ్స్ ని కూడా బేస్ చేసుకుని అప్పుడు మాత్రమే ఒక కంక్లూజన్ కి వస్తారనమాట. నెక్స్ట్ వచ్చి ఏఎన్ఏ టెస్ట్ అంటే యాంటీ న్యూక్లియర్ యాంటీబాడీ టెస్ట్ అనమాట. సో ఈ టెస్ట్ ఏం చేస్తుందంటే మన బాడీలో యాంటీ న్యూక్లియర్ సెల్స్ ఉన్నాయా లేదా అని తెలుసుకోవడానికి చేసుకుంటాం. ఈ యాంటీ న్యూక్లియర్ యాంటీబాడీస్ అనేటివి మన బ్లడ్ లో ఉంటాయి అనమాట. సో ఇవి ఏం చేస్తాయంటే హెల్తీ సెల్స్ మీద అటాక్ చేయడం స్టార్ట్ చేస్తుంది అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఈ టెస్ట్ కేవలం మన బాడీలో యాంటీ న్యూక్లియర్ యాంటీబాడీస్ ఉన్నాయా లేదా అని తెలుసుకోవడానికి మాత్రమే చేస్తారు. ఇన్ కేస్ ఉంది అంటే ఇంతకుముందు నేను చెప్పినట్టు ఆటో ఇమ్యూన్ డిసీజెస్ రావడానికి అవకాశం ఉంటుంది. కానీ ఏ డిసీజ్ వస్తుంది అని చెప్పి మనకు ఈ టెస్ట్ లో తెలియదు అనమాట. దీనికి సమ్ అదర్ ఇంతకు ముందు నేను చెప్పిన టెస్ట్ కాంబినేషన్స్ అన్ని ఆ లెవెల్స్ అన్ని బట్టి మన సిమ్టమ్స్ బట్టి డిసైడ్ చేస్తారు. నెక్స్ట్ ఏంటంటే యాంటీ సిసిపి టెస్ట్ అనమాట. ఈ యాంటీ సిసిపి టెస్ట్ కొంచెం ఇంపార్టెంట్ టెస్ట్ అనే చెప్పాలి, ఎస్పెషల్లీ రొమ్థాయిడ్ ఆర్థరైటిస్ అనమాట. సో ఈ యాంటీ సిసిపి టెస్ట్ ఏంటంటే యాంటీ సైక్లిక్ సిట్రులినేటెడ్ పెప్టైడ్. ఇన్ కేస్ నేను ప్రొనౌన్సియేషన్ తప్పుగా చెప్పుంటే ఐఎమ్ సారీ. ఈ టెస్ట్ ఏంటంటే ఎస్పెషల్లీ ఆర్థరైటిస్ ఉంది అని చెప్పి డాక్టర్ సస్పెక్ట్ చేసినప్పుడు వాళ్ళకి ఈ టెస్ట్ చేయించుకోమని చెప్పి సజెస్ట్ చేస్తారనమాట. సో ఈ టెస్ట్ వల్ల ఏం తెలుస్తుంది అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ మన బాడీని అటాక్ చేస్తుంటే మన బాడీ ఒక రకమైన ప్రోటీన్ ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. అలా ప్రోటీన్ ఏదైనా ప్రొడ్యూస్ చేసింది అంటే మనకు రొమ్థాయిడ్ ఆర్థరైటిస్ ఉంది అని చెప్పి ఒక స్ట్రాంగ్ ఇండికేటర్ అనమాట. అండ్ ఆల్సో ఆర్థరైటిస్ లో చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి కదా. ఈ టెస్ట్ వల్ల స్పెసిఫిక్ గా
రొమ్టాయిడ్ ఆర్థరైటిసే వీళ్ళకి ఉంది అని చెప్పి డాక్టర్స్ డిసైడ్ చేస్తారు. అండ్ ఈ టెస్ట్‌లో కూడా ఏంటంటే కొన్నిసార్లు వాల్యూస్ ఎక్కువున్నా వాళ్ళకి సింప్టమ్స్ లేకపోతే వాళ్ళకి రొమ్టాయిడ్ ఆర్థరైటిస్ ఉంది అని చెప్పి కన్ఫర్మ్ చెయ్యరు. అండ్ సింప్టమ్స్ ఉండి లెవెల్స్ అన్ని నార్మల్ ఉంటే కూడా వాళ్ళకి రొమ్టాయిడ్ ఆర్థరైటిస్ ఉంది అని చెప్పి డిసైడ్ చేస్తారనమాట. సో బేసికల్‌గా ఏంటంటే ఓన్లీ బ్లడ్ టెస్ట్‌ల మీద మాత్రమే డిపెండ్ అవ్వదు. ఈ రొమ్టాయిడ్ ఆర్థరైటిస్ ఉందా లేదా అని చెప్పి. వాళ్ళకున్న సింప్టమ్స్ అండ్ వాళ్ళకున్న పెయిన్ ఇంటెన్సిటీని బట్టి దీన్ని డిసైడ్ చేస్తారనమాట. ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఓన్లీ రొమ్టాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న వాటికి మాత్రమే చెయ్యరు. ఇవి అన్ని ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్‌కి అండ్ సమ్ అదర్ మెడికల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కూడా ఈ బ్లడ్ టెస్ట్‌లన్నీ చేస్తారనమాట. కాకపోతే ఆర్థరైటిస్ సింప్టమ్స్ ఉంది అనుకున్నప్పుడు కూడా ఈ బ్లడ్ టెస్ట్‌లన్నీ చేస్తారు. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ బ్లడ్ టెస్ట్ ఫర్ రొమ్టాయిడ్ ఆర్థరైటిస్. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపించిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ నేను ఈ వీడియోలో ఏమైనా మిస్టేక్స్ చెప్పున్నా లేదంటే ఇంకేమన్నా ఇంపార్టెంట్ బ్లడ్ టెస్ట్‌లు మెన్షన్ చేయడం మర్చిపోయున్నా లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. సో నెక్స్ట్ టైం నేను ఆ మిస్టేక్‌ని రిపీట్ చేయకుండా ఉంటాను. That's it for today, guys. If you like this video, like, share and subscribe to my channel Arya Me and Everything. I will see you in my next video. Until then, bye.